హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్స్, అదే మనకి విఆర్ఓ అంటాం కదా, ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి ఎట్టకేలకు అఫీషియల్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది. 5000కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్, సిలబస్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వీడియోని. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది వీడియో. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైతే స్కూల్ లెవెల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా మీకు కొన్ని బుక్స్ని అయితే ప్రిఫర్ చేస్తున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జీకే, రీజనింగ్ అండ్ ఇంకా మ్యాథమెటిక్స్, వీటికి సంబంధించి కంప్లీట్ టెక్స్ట్ బుక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి అగర్వాల్ టెక్స్ట్ ఎగ్జామ్ కార్ట్ వాళ్ళు అయితే మీకు అందిస్తున్నారు చాలా తక్కువ ప్రైస్లోనే. కంప్లీట్గా మీకు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ యొక్క మెటీరియల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక బుక్ అనేది పర్చేస్ చేసుకోండి. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఈ యొక్క బుక్ అనేది హెల్ప్ అవుతుంది. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. గాయస్, ముందుగా మీకు ఇక గ్రామ పాలన ఆఫీసర్స్ జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సెలక్షన్ అనేది చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్లో మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్కి సంబంధించి వీటి మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మినిట్స్ టైం డ్యూరేషన్, 150 మార్క్స్. ఇందులో మీకు జీకేకి 75 క్వశ్చన్స్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్కి సంబంధించి టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్. మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లలో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు డీటెయిల్ సిలబస్ కనుక చూసినట్లయితే జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్, అంతేకాకుండా జనరల్ సైన్స్కి సంబంధించి అండ్ ఇంకా జాగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి, అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించి టాపిక్స్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్, సోషల్ కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ ఆఫ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇలా మనకి జీకేకి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సెక్రటేరియల్ అబిలిటీస్కి సంబంధించి టాపిక్స్లో వచ్చేసి ఏంటంటే మీకు బేసిక్ ఇంగ్లీష్తో పాటు మెంటల్ అబిలిటీ, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీస్, ఆర్థమెటికల్ అబిలిటీస్, ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఇది మనకి సిలబస్. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో మీరు నోటిఫికేషన్ రాకముందే ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉండండి. సో నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుతాను, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాం అనుకుంటే మాత్రం సో మీకు జాబ్ రావడం అనేది కష్టమే. గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించి అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఈ నోటీస్ వచ్చేసి మనకి నిన్న అయితే రిలీజ్ అయింది. డేట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి వచ్చినటువంటి నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు క్లియర్గా ఒకసారి గమనించండి. మనకి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి CCLAకి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో, సో అదే వెబ్సైట్లో ఇంతకుముందు మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క విఆర్ఓ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే అప్పుడు మనకు ఓన్లీ ఆల్రెడీ ఆ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి విఆర్ఏల చేత రిక్రూట్మెంట్ అనేది చేశారు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి వీళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ని అయితే రిలీజ్ అనేది చేస్తారనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఈ యొక్క జీపీఓ గ్రామ పాలన ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు మినిమం మీరు ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మీరు డిగ్రీ కనుక పాస్ అయి ఉంటే ఈ జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి సో మనకి నోటిఫికేషన్ అనేది ఏ రోజు అయితే రిలీజ్ అవుతుందో ఆ ఇయర్కి సంబంధించి 1 జూలై అయితే కౌంట్ చేస్తారనమాట. డేట్ అనేది 1 జూలై ఆ యొక్క ఇయర్కి సంబంధించి మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇది ఏజ్. అండ్ మనకి క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. SC, ST, BC అభ్యర్థులు
39 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క రూల్స్ ప్రకారం మీకు క్యాస్ట్ వర్గ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫర్దర్గా ఒకవేళ మీకు ఏజ్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తే అది కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్లో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే అదే. ఫర్దర్గా ఒకవేళ చేంజెస్ అయితే మీకు తర్వాత ఇంటిమేషన్ అనేది చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి ఒక నోటీస్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అనేది చేశారనమాట. అలాగే మనకి ఒక జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జీపీఓ పోస్టులు అని చెప్పేసి ఒక నోటీస్ అనేది మనకి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం అనేది జరిగింది. మీకు అందరికీ తెలిసిందే. కలెక్టర్లకే నియామక క్రమశిక్షణ అధికారులు ఉత్తర్వులు జారీలు అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా కొత్తగా చేరే వారికి 3 ఏళ్ళు ప్రొబేషన్ బాండ్ రాయాల్సిందే అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మొత్తంగా మనకి 10,000కి పైగా ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలు ఉన్నాయి కదా, అందులో మనకి 5,000కి పైగా వేకెన్సీస్ని ఆల్రెడీ రిక్రూట్మెంట్ అనేది చేశారు. ఇంకా మిగిలినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే భర్తీ అయితే చేయబోతున్నారు అనమాట. సో వీటికి సంబంధించి డిగ్రీ వాళ్ళు ఈ యొక్క తెలంగాణలో జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క ఈరోజు న్యూస్ పేపర్లో మనకి అప్డేట్ అనేది రావడం అనేది జరిగిందనమాట. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి మీరు పర్మనెంట్ జాబ్స్ కనుక చూస్తున్నట్లయితే మీరు ఒకవేళ మీకు ఫర్దర్గా అప్డేట్ ఇస్తానంటే దీనికి సంబంధించి మనకి వాళ్ళు ఆర్థిక శాఖకి సంబంధించి వాళ్ళు పర్మిషన్ అనేది అంటే లైక్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్గా వాళ్ళు అప్రూవల్ కోసం రిక్రూట్మెంట్కి సంబంధించి కనుక వెళ్ళినట్లయితే సో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు, బట్ రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి గవర్నమెంట్ నుంచి ఆ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంకా దీనికి నోటిఫికేషన్ రావడానికి దాదాపుగా మనకి 4 to 5 months కంటే పైనే పట్టేటువంటి అవకాశం అనేది ఉంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఇచ్చేసిన తర్వాత సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనకి దాదాపుగా 2-3 months కంటే ఎక్కువగానే టైం ఉంటుంది. బట్ మరి ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే సో మీకు ఈజీగా ఈ జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే కుదరదు, అంత ఈజీ అయితే కాదు. సో మనకి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిలబస్లో మాత్రం నేను చెప్పినటువంటి సిలబస్ ఉంటుంది, అందులో ఎటువంటి మార్పులు అయితే ఉండవు. చిన్న చిన్న మార్పులు ఉంటే అది మీకు ఫర్దర్గా అయితే అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చేసి ఇదే అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అఫీషియల్గా రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క గవర్నమెంట్ అనేది అప్రూవల్ అనేది ఇస్తే సో మీకు దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినా ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇంటిమేషన్ అనేది చేస్తాను. సో ఇది మనకి ఈ యొక్క జీపీఓకి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి వచ్చినటువంటి నోటీస్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.